మన డైరెక్టర్స్లో ప్రజెంట్ కొంతమంది రియల్లీ సినిమా వైజ్ రైటింగ్ వైజ్ అసలు ఆలోచిస్తున్నారా, లేదా ఆడియన్స్ని మరీ గ్రాంటెడ్గా తీసుకొని ఈ పిల్ల చూస్తున్నారా? తప్పెవరిది? ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం. రీసెంట్గా పూరి గారి ఫిలిమ్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మరీ ఎంత దారుణంగా తీస్తున్నారు అని. ఆయన ఆల్రెడీ తీసేసిన సినిమాల కథలనే తీసుకొని దాన్ని ఎన్ని కోణాల్లో వర్స్ట్ పాసిబుల్ వేలోకి తీసుకెళ్లాలో అంత స్టేజ్లోకి తీసుకెళ్తున్నారు. హరీష్ శంకర్ గారు అయితే సినిమాలు తీస్తున్నారు, ఇంకేం తీస్తున్నారు. ఇద్దరు సినిమాలు ఏ స్టేజ్ దాకా వెళ్ళాయంటే సినిమాల్లో హీరోయిన్స్ని పెట్టి తీయట్లేదు, హీరోయిన్స్ కోసం తీస్తున్నారు లాగా. లేక ఇక చేసేదేం లేక బీ గ్రేడ్ స్టఫ్ అండ్ వల్గరిటీతో కానీ చేయాలనే. ఈ పాయింట్ ఎందుకంటున్నా అంటే హౌ టు షో ఏ హీరోయిన్ గ్లామర్ పేరుతో వల్గర్, దీని మీద ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. ఈ మాత్రం ఫోకస్లో ఒక 50% సినిమా మీద ఉన్నా ఎంతో కొంత గెంటుకునేవా ఆ సినిమాలు. బట్ ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ ప్లాన్స్ అన్నీ వేరేలా ఉన్నాయి. అసలు దీనికి మూల కారణం ఎక్కడ, ఎలా పాకింది, ఏమేం జరిగాయి రీసెంట్ టైమ్స్ నుంచి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, దెన్ నౌ. ఈ పాయింట్ స్పెసిఫిక్గా డైరెక్టర్ గురించో, హీరో గురించో, బిజినెస్ మైండ్తో ఉండే ప్రొడ్యూసర్ గురించో అని ఒక్కరి గురించి కాదు, ఆల్రౌండ్ అనమాట. యాక్టర్స్, డైరెక్టర్స్ నుంచి చూస్తే ఈ టైప్ సినిమాలు వాళ్ళ ఇనీషియల్ కెరీర్లో ఎందుకు చెయ్యలేదు అని నా క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అనేది ఆలోచించాల్సిన విషయం. అప్పుడు ఎదగాలి అనే లక్ష్యంతో చేశారు, హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు, ఎంజాయ్ చేయడానికి మెయిన్ ప్రయారిటీ ఇస్తున్నారు. అదే స్టార్టింగ్లోనే ఈ టైప్ సినిమాలు చేసుంటే కుదిరేది కాదు. అని నన్ను అంటారేమో, అంతెందుకు ఇంకా మాట్లాడితే నువ్వు సినిమా అంటారు డైరెక్టర్స్. సింపుల్ లాజిక్, వాళ్ళు ఈ సినిమాలు వాళ్ళ కెరీర్ మొదట్లో ఎందుకు తీయలేదు? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తారు ఇండస్ట్రీ పీపుల్, ఏ సినిమా ఆడిద్దో ఏ సినిమా ఆడదో ఎవ్వరో చెప్పలేరు అని. నేను దీన్ని పెద్దగా నమ్మను. బికాస్ డైరెక్టర్స్ నా ప్రతి సినిమా నా పిల్లల లాంటివే, అన్ని సూపర్ మూవీసే అని భ్రమలో ఉండేవాళ్ళు చెప్పే మాటలు అవి. ఏ డైరెక్టర్ కూడా తాము తీసింది వరస్ట్ మూవీ అని ఒప్పుకోరు. అదేంటో ఈవెన్ తో ఇఫ్ ఇట్స్ యునానిమస్లీ వరస్ట్. పిచ్చోళ్ళ ఆడియన్స్ వాళ్ళకే చూడడం రాలేదు అనే థాట్లో ఉంటారు. దీని నుంచి బయటకు వస్తేనే రియాలిటీ తెలుస్తుందని నా అభిప్రాయం. నేనేమంటున్నా అంటే స్క్రీన్ ప్లేలో దమ్ముంటే దానంతటదే ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అది దమ్ అంటే క్యారెక్టర్, స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ ఆర్ కామెడీ ఆర్ డ్రామా ఏదైనా రియల్గా ఉంటే కాస్త ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడతాయని చెప్పలేను, బట్ మ్యాక్సిమం ఆడతాయి. కొన్నిటికి కలెక్షన్స్ రాకపోయినా ఆ టైంకి తర్వాత రికగ్నిషన్ వస్తుంది ఆ స్టోరీ టెల్లింగ్కి. వాటినే వే హెడ్ ఆఫ్ టైం కింద చూస్తాం మనం. ఒకవేళ అదే స్క్రీన్ ప్లేలో దమ్ము లేకపోతే ఓన్లీ లక్ బేసిస్ లేక ఆ పర్టికులర్ ఊపులోనూ ఆడేస్తాయి. ఆర్ఎల్స్ ఇక దుకాణం సర్దేసుకోవటమే ఇక. కానీ చాలామంది ఫస్ట్ రూట్ తీసుకోరు, సెకండ్ దాన్ని చూస్ చేసుకుంటారు. అందుకే మన దగ్గర సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలోని అంటారు. ఎందుకంటే ఫస్ట్ రూట్కి బ్రెయిన్ స్ట్రామ్ చేయాలి, ఏది అవసరం ఏది అవసరం లేదో ఇలా ఎన్నెన్నో. అదే సెకండ్ రూట్ అనుకో, ఫస్ట్ హాఫ్కి 3 songs 3 fights, సెకండ్ హాఫ్కి 3 songs 3 fights. ఈ గ్యాప్లో ఏది పెట్టాలో ఆలోచిస్తే చాలు, క్రింజ్ స్టఫ్, అల్ట్రా క్రింజ్ స్టఫ్, రాడ్ స్టఫ్ అంతే. గుంపులో గోవిందా అనుకొని ఆడితే ఇంకో ఛాన్స్, లేకుంటే ఏదో ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేయటమే. అదే ఫస్ట్ రూట్కి వెళ్తే కలెక్షన్స్ వైజ్ కొన్ని ఆడి మరికొన్ని అటు ఇటుకి యావరేజ్గా అయినా ఎంతో కొంత అప్రిసియేషన్ వస్తుంది. దానివల్ల ఛాన్సెస్లు కూడా వస్తాయి కదా. సరే కొన్ని పోయాయి అనుకున్నాం, క్రెడిబిలిటీ అనేది సొంతం. అయితే ఈ రూట్ కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు, ఎస్పెషల్లీ లాస్ట్ 2 decades నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఈ రూట్స్లో. అండ్ అందులోనూ ఈ సెకండ్ రూట్నే ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న సినారియో ఇది. కంటిన్యూస్గా సక్సెస్ కొడుతున్న డైరెక్టర్స్ లేరా మన దగ్గర? ఉన్నారు కదా. కంటిన్యూస్గా హిట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ లేరా? ఉన్నారు. సక్సెస్కి ఫార్ములా లేదు నిజమే, బట్ ఒక విజన్ ఉండి నిజాయితీగా వర్క్ చేస్తే సక్సెస్ రాదు అని ఎవరూ చెప్పలేదు. దీంట్లో ముఖ్యమైన థింగ్ అప్డేట్ అవ్వటం. స్క్రీన్ ప్లే రైటింగ్లో, క్యారెక్టర్స్లో చూపించిన వేలో ఎన్నో థింగ్స్ వస్తున్నాయి. అన్నెసరీగా హీరోయిన్ పెట్టడం, వల్గర్ బీ గ్రేడ్ స్టఫ్ ఉన్న సీన్స్, డైలాగ్స్ పెట్టడం, బోకా లాంటి బొక్కలో క్యారెక్టర్స్ పెట్టడం, రన్ టైం లాగేస్తామంటే ఇంకేముంటుంది. షూటింగ్లో కంటే ఆల్పాచినో కాట్రవల్లి అకౌంట్ నుంచి కామెంట్ చేసే పనులలో ఉంటారు. ఈవెంట్స్కి వస్తారు, భజన చేస్తారు. కొంత రిలాక్స్డ్గా రైటింగ్పై వెళ్ళుండి ఆర్ రైటింగ్ టీమ్ని పెట్టుకొని సలహాలు తీసుకొని చేయొచ్చుగా. లేదు, ఆల్పాచిన అకౌంట్ తీసుకోవటం, ఇక ఇష్టం వచ్చినట్టు రాసుడే రాసుడు. ఆ రాసేదేదో సినిమా గురించి రాసుంటే ఒకేలా ఉండేది. ఇక్కడేమో అలా ఉండదు. హీరోతో మాట్లాడి హీరోయిన్తో స్టెప్స్ గురించి ఆలోచనలు. ఇది ఇంకా అర్థం అవ్వాలంటే సినిమా రిలీజ్ అయ్యాక హరీష్ శంకర్ని డ్యాన్స్లోని ఒక స్టెప్కి సంబంధించి
అంత బ్యాడ్ స్టెప్ మినిమం ఆలోచించకుండా ఎలా ఓకే చేసుకున్నారు అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మూమెంట్లో అది ప్రాబ్లమేటిక్గా అనిపించలేదు. బట్ ఒక ఫోటోగా చూస్తే మీకు అనిపిస్తుంది. ఇది ఫస్ట్ డే షూట్ చేసాం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నాకు అది అంత ఎంకరేజింగ్ అనిపించలేదు. బట్ ఫస్ట్ డే ఫస్ట్ స్టెప్పే బ్యాడ్గా ఉంది అంటే మాస్టర్ అప్సెట్ అవుతారేమో అని నేను దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వలేదు అని అన్నారు. ఐ హ్యావ్ ఎ డౌట్, సినిమా హరీష్ శంకర్ గారిదే ఇంకెవరిదన్నానా? అంటే ఇప్పుడు అప్సెట్ అవుతారేమో అని ఏం చెప్పలేదంట. మరి ఎడిటింగ్లో తీసేయచ్చుగా, ఏ ఎడిటర్ అప్సెట్ అవుతారేమో అని తీలేదా? ఇవేం సమాధానాలండి? ఇది మీ సినిమా, మీకు నచ్చినట్టుగా రావాలి. పక్కన వాళ్ళు అప్సెట్ గురించి ఫీల్ అయితే మనం అప్సెట్ అవ్వాలి. ఇలాగా ఇది సిచ్యువేషన్. రియాలిటీ ఏంటంటే అలాంటి స్టెప్స్ కావాలని పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రాల్ అవుతుందని సైలెంట్గా కొరియోగ్రాఫర్ మీద గెంటేస్తున్నారు. అసలు ఏం ఆలోచించలేదా ఏం సినిమా తీస్తున్నారని? ఇది రైడ్ రీమేక్, ఏం చేస్తున్నారు అని ఎవ్వరు కొంత కూడా క్వశ్చన్స్ రైజ్ అవ్వలేదా? అట్లీస్ట్ ప్రొడ్యూసర్కి కూడా. హీరోయిన్తో ఒక డాన్స్ కూడా లేని సినిమాలో ఇన్ని డాన్స్ నెంబర్స్ పెట్టేస్తున్నారు, స్టోరీని డమ్మీ చేస్తున్నారు అని. ఏంటో ఒకప్పుడు పూరి ఫిలిమ్స్, ఒకప్పుడు రవితేజ ఫిలిమ్స్, ఒకప్పుడు రామ్ ఫిలిమ్స్, ఒకప్పుడు హరీష్ ఫిలిమ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎంత వరస్ట్గా తయారయ్యాయి అనేది ఆలోచిస్తేనే ట్రాక్ ఏమన్నా కొంతైనా మారుస్తారా లేక ఇలాగే ఉండిపోతారా అనేలాంటి డౌట్స్తో కూడిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2, సెలెక్టింగ్ హీరోయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరీ. రవితేజ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, రైడ్ మూవీ రీమేక్ ఛాన్స్ ఇదివరకే వచ్చిందంట, సీరియస్ మూవీ, ఇంట్రెస్ట్ లేక వద్దన్నారంట. బట్ ఎప్పుడైతే హరీష్ ఎంటర్ అయ్యారో ఓకే అన్నారంట. దాని అర్థం ఏంటో మీకు తెలిసిపోయి ఉండాలి. స్టార్టింగ్లో ఏమో హీరోయిన్తో డ్యాన్స్ నెంబర్స్ లేని సీరియస్ రోల్ అని రిజెక్ట్ చేయటం ఏంటో, మరి మా హరీష్ వచ్చాక హీరోయిన్ పెడతారు, మంచిగా హీరోయిన్తో కిస్ సీన్లు, ఇష్టం వచ్చిన డ్యాన్స్లు ఉంటాయి అని ఓకే చేయటం ఏంటో. ఇటు పక్క పూరి గారేమో హీరోయిన్ని ఏ యాంగిల్లో చూపించాలి, ఎన్ని వల్గర్ డైలాగ్స్ పెట్టాలి, ఇవన్నీ సరిపోక బోకా అంటూ ఇంకోటి. 2 సినిమాలు సేమ్ రూట్, ఇంకా లార్జర్ కంటెక్స్ట్లో మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ నుంచి సగం సినిమాలు ఇవే థాట్స్లో ఉండిపోతున్నాయి. ఏ హీరోయిన్ని పెట్టాలి, ఏ ఐటెం గోల్ని పెట్టాలి, ఎలాంటి పాటలు, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి భంగిమలు, డ్యాన్స్ మాస్టర్స్ చేస్తారో ఫోర్స్డ్గా హీరోసే కావాలని పెట్టించుకుంటారో కానీ వెరీ బ్యాడ్గా వస్తున్నాయి అవుట్పుట్స్. సినిమాలు చేస్తున్నారో సాఫ్ట్ కార్నర్ వైపు వెళ్తున్నారో ఏంటో మరి. అసలు స్టోరీని సెలెక్ట్ చేసుకోకుండా హీరోయిన్ సెలక్షన్ ఏంటో వెళ్ళదు మరి. ఇస్మార్ట్కి పోకరీ పెట్టారు, అక్కడ హీరోయిన్స్ అక్కడే, ఇప్పుడు కొత్త హీరోయిన్స్తో సేమ్ థింగ్. అప్పుడు శ్రీలీలతో డ్యాన్స్ చేశారు, ఇప్పుడు భాగ్యశ్రీతో డ్యాన్స్ చేస్తా అని చేసినట్టు. ఇండస్ట్రీ నుంచి దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. అదేంటో మొన్న మధ్య నాగబాబు గారు మాట్లాడారు అంతే. హీరో గుద్దితే 100 మంది ఎగిరేవి, హీరోయిన్ కనపడగానే డ్యాన్స్లు, ఇలాంటివి యంగ్ డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు అన్నారు. కథ గురించి ఆలోచించండి అని అన్నారు. ఒక రకంగా ఆయనకు రైట్ ఉంది కూడా. రుద్రవీణ లాంటి ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేశారు, అలాగే ఆరెంజ్ లాంటి ఫిల్మ్ తీశారు, ఇంకా మరికొన్ని. కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూస్లో వీటి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ యూస్ చేసే ఫిక్స్డ్ సెంటెన్స్ ఏంటంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది అని. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, సోగం సినిమాల్లో హీరోయిన్ లేకపోయినా ఎలాంటి మార్పు ఉండదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, మళ్ళీ డిమాండ్ చేస్తుంది, అవి ఇవి కవరప్లు. డైరెక్టర్సే అలాంటి సీన్స్ రాసుకొస్తారా లేక హీరోలు అలా ఉండాలి ఉంటేనే చేస్తానని అంటారా? ఏం జరుగుతుందో మరి ఇండస్ట్రీలో. దానివల్లే ఇదంతా. ఒక్కోసారి కొన్ని ఫిలిమ్స్కి అప్రిసియేషన్స్ వస్తుంటే మరో సైడ్ ఈ బొక్కలో స్టఫ్ వల్ల రిమార్క్స్. పాయింట్ నెంబర్ 3, మిస్టేక్స్. రాంగ్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ జరిగింది, జరుగుతుంది అనేది చూస్తే ఒక సైడ్ అటు ఉంటే వన్ సైడ్ మన నుంచి కూడా, మనమైన ఆడియన్స్ నుంచే. ధమాకా హిట్టు, ఇస్మార్ట్ శంకర్ హిట్టు. ధమాకాలో ఏం నచ్చింది బ్రో అంటే రవితేజ శ్రీలీలతో డ్యాన్స్ చేస్తుంటే ఉంది, అబ్బో సూపరో సూపరో అని అన్నారు. అఫ్కోర్స్ అది ఒక్కొక్కరి ఇంట్రెస్ట్. బట్ ఇప్పుడు ఏమైందంటే భాగ్యశ్రీతో డ్యాన్స్ ఘాటు పెంచి యాడ్ చేశారు స్టెప్స్లో, ఆడించేస్తారులే అని. నార్మల్గా ఉంటేనే అన్ని కలెక్షన్స్ వచ్చాయి, డోసేజ్ పెంచితే ఇంకా కలెక్షన్స్ ఎక్కువ అనుకున్నారు మూవీ టీం వాళ్ళు. ఇస్మార్ట్ శంకర్ బి గ్రేడ్ వల్గరిటీ తప్ప ఇంకేం ఉండదు, అది హిట్ అయింది. ఇప్పుడు డోసేజ్ పెంచారు మూవీ టీం, ఆడించేస్తారులే అని నమ్మకం. నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ అప్పుడు ఆ సినిమాల్లోని బొక్కల్ని చూపించుంటే ఇప్పుడు ఎంత దూరం వచ్చేది కాదు, ఇంకా పెద్ద బొక్క పడేది కాదు. మొన్న రవితేజ ఫ్యాన్ ఒక వ్యక్తి లెటర్ రాశారు, ఒకప్పుడు మీ ఫిలిమ్స్ ఇన్స్పైర్ చేసేవి ఇప్పుడు చూడలేకపోతున్నామని. మొన్న మధ్య మహేష్కి రాశారు ట్విట్టర్లో, ఏకంగా ట్రెండ్ కూడా చేశారు, మెసేజ్ మూవీస్ వద్దు అని. ఇప్పుడు రవితేజకి ఇంకో ఫ్యాన్ లెటర్, రేపొద్దున ఇంకో హీరోకి ఇంకో ఫ్యాన్ లెటర్. మనం ఏం చేసామంటే బాగోపోతే బాలేదని చెప్పడం మానేశాం. ఫ్యాన్ అవ్వటం వల్ల ఆ పాయింట్ నుంచి స్వలాభం కోసం, కలెక్షన్స్ కోసం ఫిల్టరేస్తే ఓ ఇలాంటివి చాలా హిట్ చేసేస్తారా ఆడియన్స్ అని నమ్మి అలాగే వచ్చి బోర్లా పడుతున్నాయి ఫిలిమ్స్. నెక్స్ట్ పాయింట్, ఫ్యూచర్. రవితేజ ఒకానొక టైంలో ఒక మాట అన్నారు, నా సినిమాల్లో హీరోయిన్స్కి స్కోప్ ఉంటుంది, మోర్ ఇంపార్టెన్స్ ఉంటుంది,
అలా ఉండేలా చూసుకుంటా అప్పుడే యాక్సెప్ట్ చేస్తా అని. అవును రవితేజ గారు. హీరోయిన్స్ డాన్స్‌లకి, నడుము సీన్‌లకి, కిస్ సీన్‌లకి మంచి స్కోప్ ఉండేలా చూసుకుంటారు. ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే ఇదనమాట. ఇక 'రామ్' అయితే మొన్న ఈవెంట్‌లో సినిమాని అందరూ చూడండి. ఎవ్వరిని నమ్మొద్దు. పక్కోడి గురించి, పకోడీగాడి గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నాయనే డైలాగేశారు. సో, సినిమా నచ్చనోళ్ళు పకోడీగాళ్ళు అంటారు. అంతే గదా! అదండి సంగతి. సినిమాలో విలన్స్ మీదేసే ఒక డైలాగ్, ఈవెంట్‌లో డైరెక్ట్ స్టేజ్ మీద ప్రేక్షకులకేశారు. ఇందుకే కొంచెం 'రామ్' 'పూరి' టీమ్ నుంచి బయటికొస్తే బెటర్ అనే ఫీలింగ్. ఆయన రాను రాను 'ఆర్‌జీవి' గారిలా అయిపోతున్నారు. శిష్యుడు గురువు బాటలోనే అన్నట్టుగా. 'పూరి' గారైతే బాగా టైం తీసుకొని రావాలిక. 'లైగర్' ఫ్రస్ట్రేషన్‌తో డబల్ తీశారు. 'ఇస్మార్ట్' ఆడింది దానికి మించి మరింత బీ గ్రేడ్ స్టఫ్ యాడ్ చేద్దాం. పడి పడి చూస్తారు. లాసెస్‌ని కవర్ చేసుకోవచ్చు అనే అర్జెన్సీతో తీసి, లాసెస్‌కి తోడు హెవీ క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు కొన్ని సీన్స్ అండ్ బొక్కలాంటి బోకా క్యారెక్టర్ వల్ల. 'హరీష్' గారైతే ఆ రీమేక్‌లు పక్కన పెట్టి న్యూ కంటెంట్‌తో రాగలిగితే బెటర్. అందులోనూ హీరోయిన్‌లు వాళ్ళ నడుములు ఈ థింగ్స్ మీద కాకుండా రైటింగ్ పార్ట్ మీద పెడితే నెక్స్ట్ ఏమన్నా ఉండొచ్చు. లేకుంటే ఇప్పుడు వీళ్ళ ఓల్డ్ అండ్ వల్గర్ సీన్స్‌తో కూడిన థాట్స్ కంటిన్యూ చేస్తే కమ్‌బ్యాక్ అనే థాట్ చాలా కష్టం. అందరూ నన్నే అంటారేంటి అని అంటున్నారు 'హరీష్ శంకర్' గారు. మొన్నొచ్చిన చాలానే ఫిల్మ్స్ ఫ్లాప్స్ అయ్యాయి రవితేజవి. నన్నే అంటారేంటి అని. అవి ఒరిజినల్స్ అండి. ఏదో చెయ్యాలని చేశారు ఫెయిల్ అయ్యాయి. మీది రీమేక్. పైగా హడావుడి మామూలుగా చేశారా మరి? రవితేజ గారైతే అసలు హీరోయిన్నే లేని సినిమా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అప్‌కమింగ్ ఫిల్మ్స్‌లో. 'రామ్' తన మెయిన్ జాన్రా అయిన రామ్ కామ్‌కి రావాలి. అందరూ సైలెంట్‌గా ఉండిపోతున్నారు ఈ విషయం పట్ల. డైరెక్టర్సా, హీరోలకు ఆపోజిట్ మాట్లాడరు. ఇండస్ట్రీ పీపుల్ ఎవరు దీని గురించి పట్టించుకోరు. హమ్మయ్య! నా ఒక్కడికే ఫ్లాప్ అనుకున్నా. తోటి హీరోకి కూడా ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీ అనుకోని ఎవ్వరూ నెగెటివ్స్‌ని చెప్పరు. ఎప్పుడైనా ఒక్క హీరో అయినా ఈ వే రాంగ్ అలా చేయొద్దు అని చెప్పారా? నో చెప్పరు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో అనేది నాకు అర్థమవ్వట్లేదు. అందుకే ఈ వీడియో. సో ఫైనల్లీ తప్పెవరిది అంటే హీరో హీరోయిన్‌తో డాన్సులు చేస్తే చాలు. హీరోయిన్‌తో వల్గరిటీ సీన్స్ అండ్ వేరే క్యారెక్టర్స్‌కి సంబంధమే లేకుండా వల్గర్ స్టఫ్ చేస్తే చాలు. ఇంతేనా వీళ్ళకి ఇవి ఉంటే చాలు అని డబ్బులే డబ్బులు అని ఆలోచించిన ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ మైండ్ సెట్‌ది. డాన్స్ అండ్ వల్గరిటీ ఇవే పెట్టి వాళ్ళ మొహాన ఇంకో సినిమా ఏస్తే డబ్బే డబ్బు అని తీయడానికి వచ్చిన డైరెక్టర్స్‌ది. దీన్ని ఏమాత్రం క్వెషన్ చేయకుండా ఓకే డీల్ అని ఒప్పేసుకొని స్టోరీ సెలక్షన్ కంటే హీరోయిన్ సెలక్షన్ మీద కాన్సంట్రేషన్ పెట్టిన హీరోలదే. ఇది మరీ ఓవర్‌గా ఉంది సార్ అని చేంజ్ చేస్తే బెటర్ అని ఏమాత్రం క్వెషన్ చేయని ఏడీలదే. మీ కొరియోగ్రఫీతోనే కలెక్షన్స్ తెప్పించాలి అంటే సాంగ్స్‌లో వల్గరిటీ పెట్టిన కొరియోగ్రాఫర్స్‌ది. అగైన్ దాన్ని ఇంకా సమర్థించే స్టేజ్‌కి వెళ్ళిన డైరెక్టర్స్‌ది. తప్పు ఎవరిది అంటే అందరిది. అసల ముందు ఫిలిమ్స్ దగ్గరే ఫ్యాన్ అనే ఫిల్టర్‌ని తీసేసి అనిపించింది కరెక్ట్‌గా చెప్పుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు. అప్పుడు ఫిల్టర్ ఏసాము. ఇప్పుడు రిక్వెస్ట్ లెటర్స్ రాసుకోవాల్సొస్తుంది. హీరోయిన్ రోల్స్ అసలు సినిమాలో అక్కర్లేకున్నా ఎందుకు ఇరికిస్తున్నారో తెలీదు కొన్ని సినిమాల్లో. డైరెక్టర్ అలా రాసుకొని వస్తారా పెద్ద హీరో దగ్గరికి వెళ్తున్నామని? లేక హీరోలే అలా ఉంటేనే చేస్తామని డిమాండ్ చేస్తారా? ఏది నిజమో మరి. బట్ ఇవి మారాలి. సో ఇది గైస్ వల్గరిటీ డాన్స్ మూమెంట్స్ అండ్ అలాగే బీ గ్రేడ్ డైలాగ్స్ అండ్ సీన్స్. వీటి మీద కాన్సంట్రేషన్ పెట్టి మిగతా సినిమాని మొత్తాన్ని గాలి కుదిలేస్తున్న సినిమాలపై ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఈ నా వీడియో. దీనిపై మీరేమంటారు? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.